తగ్గేదేలే అంటూ పుష్ప తగ్గకుండా పోతుంది. ఇప్పటికే ఫస్ట్ పార్ట్లోని సాంగ్ సీన్స్, అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్లో పాపులర్ అయ్యాయి. ఇక ఇప్పుడు పుష్ప 2 మూవీ ది రూల్ అంటూ వస్తుంది. పుష్ప 2 మూవీపై ఎన్ని రూమర్స్ వస్తున్నా డైరెక్టర్ సుకుమార్ మాత్రం రియాక్ట్ కావడం లేదు. డిసెంబర్లో పుష్ప 2 రిలీజ్ అవుతుందంటూ వార్తలు వచ్చినా దానిపై కూడా సరైన క్లారిటీ లేదు. రిలీజ్ డేట్ మారొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పుష్ప 2లో రష్మిక, ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ వంటి వారు మరోసారి సందడి చేయనున్నారు. అయితే ఇంకొందరు విలన్స్ కూడా పుష్ప 2లో కనిపిస్తారట. ఆ బడా విలన్లు అంతం చేసేందుకు పుష్ప 3 కూడా ఉంటుందట. ఇప్పుడు ఈ వార్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏవేవో కారణాల వల్ల పుష్ప 2 మూవీ బాగా లేట్ అవుతూ వస్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే పుష్ప 2 షూటింగ్ టైంలోనే పుష్ప 3 మూవీ సీన్స్ కొన్ని షూట్ చేస్తున్నారట. అది మాత్రమే కాదు, పుష్ప 3లో మరో స్టార్ హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడట. పుష్ప ఎదగడం వరకు ఫస్ట్ పార్ట్లో చూసాం. ఇక ఇండియా మొత్తం రూల్ చేయడాన్ని సెకండ్ పార్ట్లో చూస్తాం. ఆ తర్వాత మూడో పార్ట్లో ఇంటర్నేషనల్ లెవెల్లో నెంబర్ 1 స్మగ్లర్గా ఎదగడం చూపిస్తారట. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ టాపిక్ పైనే చర్చ సాగుతుంది. మరో షాకింగ్ విషయం ఏంటంటే పుష్ప 4 కూడా ఉంటుందట. పుష్ప 4లో పుష్పరాజ్ కొడుకు ఎంట్రీ ఇస్తాడట. తండ్రికి మించి స్మార్ట్ గా స్మగ్లింగ్ చేస్తూ ప్రపంచాన్ని ఏలే పవర్ఫుల్ వ్యక్తిగా పుష్పరాజ్ కొడుకు కనిపిస్తాడట. పుష్ప 4లో అనసూయ కూతుర్నే పుష్పరాజ్ కొడుకు ప్రేమిస్తాడట. భారీ యాక్షన్ సీన్స్ తో పాటు పవర్ఫుల్ విలనిజం కూడా ఆ మూవీలో కనిపిస్తుందట. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పుష్ప సిరీస్ వార్తలే వినిపిస్తున్నాయి. మరి ఇవన్నీ నిజమేనా లేక ఫేక్ వార్తలా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వార్తలపై బన్నీ ఫ్యాన్స్ నుంచి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తమ హీరో తగ్గేదేలే అంటూ ముందుకు పోతూనే ఉంటాడని, పుష్ప మేనియా కొనసాగుతూనే ఉంటుందని అంటున్నారు. మరి సుకుమార్ ప్లాన్ చేసిన పుష్ప సిరీస్ ఎంతవరకు వెళ్తుందనేది తెలియాలంటే డిసెంబర్ నెల వరకు ఆగాల్సిందే.